ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన సినిమా నారి నారి నడుమ మురారి. మిగతా సినిమాలతో పోల్చితే దీనికి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న శర్వా ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కాడా లేదా? రివ్యూలో చూద్దాం. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో ఆయన తండ్రి కార్తీక్ కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవితో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్ లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తారు. తప్పనిసరి పరిస్థితిలో గౌతమ్ ఈ రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకుంటారు. ఇక పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళగా గౌతమ్ కి అనుకోని సమస్య ఎదురవుతుంది. అదేంటి? దియా ఎవరు? గౌతమికి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? పెళ్లి కోసం కొడుకు చెప్పే అబద్ధాల కారణంగా కార్తీక్ పల్లవిల దాంపత్య జీవితంలో ఎలాంటి మలుపు వచ్చాయి? చివరకు గౌతమ్ నిత్యాల పెళ్లి జరిగిందా లేదా అనేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఇక కామెడీ సినిమాలకు కథ కథనం ఎలా ఉన్నా సరే కడుపుబ్బా నవ్విస్తే చాలు, ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. ఒక బలమైన కథ, ఆ కథలోని పాత్రలకు సరైన నటీనటులు తోడైతే అది నారి నారి నడుమ మురారి సినిమా అవుతుంది. ఇక సామాజ వర్గమన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి అలాంటి కామెడీ కథతోని ఈ సినిమాను తెరకెక్కించాడు. కథలో కొత్తదనం లేకున్నా స్క్రీన్ ప్లేతో మరోసారి మ్యాజిక్ చేశాడు. ఇక ముఖ్యంగా డైలాగులు అదిరిపోయాయి. కథను మొత్తం కరెంట్ పంచ్ డైలాగులతో ఇక హిలేరియస్ గా యాంగిల్లో సాగుతుంది. ఇక 6-10 వయసులోనే హీరో తండ్రి 25 వయసు ఉన్న అమ్మాయిని ప్రేమించడం, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకి తీసుకువచ్చి పెళ్లి చేయించే సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. ఇలా సినిమా ప్రారంభం నుంచి నవ్వుల యాత్రను ప్రారంభించారు దర్శకుడు. ఆ తర్వాత గౌతమ్ నిత్యాల లవ్ స్టోరీని పులిహోరతో ముడిపెడుతూ చాలా హిలేరియస్ గా చూపించాడు. ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. దియా ఎంట్రీతో కథనం మరో మలుపు తిరుగుతుంది. ఇక ఇంటర్వెల్ సీల్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితీయార్థంలో కామెడీ డోస్ మరింత పెరుగుతుంది. వెన్నెల కిషోర్ ఎంట్రీ, శ్రీమంతం ఎపిసోడ్, విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా అన్ని నాన్ స్టాప్ గా నవ్విస్తాయి. ఇక ముఖ్యంగా నరేష్ పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు, ఆయన చెప్పే డైలాగులకు పడిపడి నవ్వుతారు. ఆయన పర్సనల్ లైఫ్ పై కూడా పంచులు వేసుకోవడం మరింత ఫన్నీని జనరేట్ చేసింది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి కథనం కాస్త ఎమోషనల్ గా సాగుతోంది. అయితే క్లైమాక్స్ లో కూడా మళ్ళీ నరేష్ పై పంచ్ డైలాగులు వేయడంతో నవ్వుకుంటూ ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వస్తారు. 1-2 డైలాగులు మినహా ఎలాంటి వల్గారిటీ, బూత్ సీన్లు లేకుండా క్లీన్ కామెడీతో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో కొత్తదనం ఆశించకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాకు వెళ్లి హాయిగా 2.5 గంటల పాటు నవ్వుకోవచ్చు. గౌతమ్ పాత్రలో శర్వానంద్ ఒదిగిపోయాడు. టైటిల్ కి తగ్గట్టే ఇద్దరి అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి పాత్ర ఇది. శర్వ పాత్ర టెన్షన్ పడే ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వు ఆగదు. ఇక ఈ సినిమాకు రెండో హీరో నరేష్ లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న కార్తీక్ పాత్రలో ఆయన జీవించేశాడు. ఆయన నిజ జీవితానికి ఈ పాత్ర మధ్య పోలికలు ఉండడం, డైలాగులు కూడా అలాగే ఉండడంతో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆయనకు మంచి సీన్లే పడ్డాయి. ఇక హీరోయిన్లు సాక్షి వైద్య, సంయుక్త ఇద్దరు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. కథకు సంబంధం లేకున్నా సత్య కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక గురువుపై విపరీతమైన ప్రేమ చూసే గుణశేఖర్ గా వెన్నెల కిషోర్ తనదైన నటనతో నవ్వించేశాడు. సంపత్ రాజు, సునీల్, సుదర్శన్ ఇలా ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న ప్రతి చోట నవ్విస్తూనే ఉంటారు. ఇక బాను భోగవరపు అందించిన కథ, డైలాగులు బాగున్నాయి. కేవలం హీరోకు మాత్రమే కాకుండా సినిమా అన్ని పాత్రలకు అదిరిపోయే డైలాగులను ఉంటాయి. ఇక రామ్ మంచి స్క్రీన్ ప్లేతో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సినిమాను తెరకెక్కించాడు.